ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా పితడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రములు. వాగ్దానమునిచ్చి నెరవేర్చువాడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. నేటి ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి కూడా స్తోత్రము చెల్లిస్తూ, దైవజనుడు భక్తి అంకుల్ గారి ద్వారా రాయించిన పుస్తకము దైవ మర్మాల ద్వారా బట్టి కూడా స్తోత్రములు. ఈ దినమున మా కొరకు సిద్ధపరి సందేశము ద్వారా మాట్లాడమని, ఆదరించమని, ఆశీర్వదించమని, ధైర్యపరచమని, వినుచున్న వారిలో వారి ఆత్మీయ భౌతిక అక్కర చొప్పున నీ స్వరాన్ని వినిపింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు, జూలై 25వ తేదీ. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. 32వ శిఖరం. సజీవుడైన ప్రేమగల దేవుని ప్రశస్తమైన వాగ్దానం ఇది. మనము తప్పిపోయినప్పటికీ, తప్పిదములు అనేకములు చేసినప్పటికీ, మన సమస్యల కొరకు, కార్యముల కొరకు ఆయన సముఖమును వెతికినప్పుడు ఆయన మనకు సహాయము చేయుచు నడిపించును. మనంతటా మనమే పనులు చేయ తలపెట్టినప్పుడు తప్పిపోదుం. అయితే దేవుని వాగ్దానము ఇలాగున్నది: యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ప్రతి అడుగునందు అత్యల్పమైన విషయముల యందు కూడా మనం నడిపించుటలో బాధ్యత వహించును. దేవుని వాగ్దానం ఏమనగా, మనను నిత్యము నడిపించుటకు మరియు మన క్షామకాలమున మన ఎముకలను బలపరచుటకు, క్షామ కారణమున ఆహారమునకు కొరతైనను దేవుని ప్రజలు ఉపవాసం ఉండని అవసరం లేదు. ఆయన నీకిచ్చు ప్రతి విధమైన ఆహారమును దీవించును. నీకివ్వబడిన దాని విషయమై కృతజ్ఞత కలిగినటకు నేర్చుకొనుము. నీవు నీరు కట్టిన తోట వలన ఉండేదవు. తోట ఎల్లప్పుడూ అందముగా ఉండవలనచో దినదినము సంవత్సరమంతా నీరు కట్టుచుండవలెను. ఎడారి వంటి లోకములో విశ్వాసులు ఇట్టి తోటగా ఉండగలరు. నీ యొద్దకు వచ్చు వారికి నీ వాక్యమును ఇవ్వగలవు. నీ అంతటా నీవు కూడా ఆత్మీయముగా నూతన పరచబడుచు ఆరోగ్యముగా ఉండగలవు. దేవుడే తన జీవము గల వాక్యం ద్వారా మనకు నీరు కట్టుచూ ఉండును. ఆ వాక్యమును ధ్యానించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా మన చుట్టూ ఉండు వారిని ఎట్లు ఆదరించవలనో నేర్చుకుందుము. అదే వాక్యములో నిత్య జీవము ఉబుకుచుండు నీటి ఊట వలెను అను భాగమున్నది. ఎన్నడను ఎండిపోని నీటి ఊట వలె మన ఆత్మీయ జీవితములు కాగలవు. రహస్యమేమనగా, మనము ప్రభువునందు ఆనందించవలెను. ఆ రీతిగా మనము పాడైన స్థలమును కట్టగలము మరియు సజీవమైన సంఘమును మనం ఇతరులకు చూపించగలము. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.